సంఘం తరపుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర బీ సంఘంకెళ్ళి 2007లో రిజిస్టర్ చేసినాం. తెలంగాణ కూడా అప్పుడు ఏర్పాటు లేకుండే అప్పుడు జెండా పట్టుకొని బీసీల కొరకు మేము తండ్లాడి జంతర్ మంతర్ ఢిల్లీలో 10 సార్లు ప్రోగ్రాలు చేసినాం. ఈడబ్ల్యూసీ కొరకు కూడా లాఠీ దెబ్బలు తిన్నాం. కానీ ఒక అనవాయితీ అనేది పాలమూరులో ఒక అనవాయితీ అనే ఉండేది. చెన్నారెడ్డి గెలిస్తే రావుల రవీంద్రనాథ్ రెడ్డి గెలుస్తుండే, ఇక్కడ పులివీరాన్న గెలిస్తే పి చంద్రశేఖర్ గెలుస్తుండే, అవతలే సత్యమాన నిలబడితే ఇవ్వలేడు. వీళ్ళంతా బీసీలు కాదా? వీళ్ళంతా రాజాధికార విషయం కదా. బీసీలో వీళ్ళంతా కొట్లాడే పెట్టించిండ్రా? ఎప్పుడైనా కొట్లాట అయినవే? మాటికి ముద్రాల పేరు తీస్తావు, యాదవుల పేరు మాట్లాడతావు. మిగతా కులాలు ఏమైంది? అట్టాడుగు వర్గులు ఉన్న కులాలను బయటకు తీసుకురా సాధన అయితే. నువ్వు ఏదైనా ఉంటే అనుభవం ఉంటే ముందుకు రావాలి. ఇది మాకు నీకు ఇది ఒక అడ్వైజర్గా అడ్వైజ్గా ఇస్తున్నా. నేను 40 సంవత్సరాల నుండి బీ సంఘంలో ఉన్నా. నేను కనుక ఆర్ కృష్ణయ్యతో పనిచేసిన, దాద్లా శ్రీనివాస్తో పనిచేసిన, లాస్ట్కి వస్తే రిజిస్టర్ చేయించి 2007లో రిజిస్టర్ చేసిన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా. నేను ఒక విలేకరి ఒక మీడియాను పెట్టుకున్నాడు. ఆ మీడియాను పెట్టుకొని ముఖ్యమంత్రులని, మంత్రులని కానీ ఎంపీలను కానీ బెదిరించడం ఒకటి ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ మల్లన్న అనే క్యాండిడేట్ ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళా ఇచ్చిన బాణం అది. ఎందుకంటే మల్లన్న అనే క్యాండిడేట్ ఇప్పుడు టీఆర్ఎస్లా బీజేపీలా పోయి ఊరంతా తిరిగి వచ్చిన కొత్త అని సామెతలాగా ఈరోజు కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ ఇచ్చి ఓట్లకు నిలబడి గెలిచిండ్రు. దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డిళ్ళు కూడా వేసిండ్రు కనుక ఎమ్మెల్యే గెలవడానికి కారణమైంది. మరి ఎవరైతే ఏదైతే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉండి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు చెప్పడం వల్ల ఏంది సస్పెండ్ చేయడానికి కారణమైంది. మాకు బీసీల గురించి ఏం న్యాయం జరుగుతుంది? నీకు ఒక 300 కాపులకు నీకు ఒక్కరికి అన్యాయం జరిగిందని చెప్పి మిగతా బీసీలకు న్యాయం జరగకుండా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నువ్వు సభలు పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ బీసీలు ఉన్న ఎక్కువ జనాభా ఉన్న జిల్లా, ముఖ్యమంత్రి జిల్లా ఇది. తెలంగాణ ప్రాంతంలో సౌత్కు సంబంధించిన సౌత్ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతంలో సౌత్కి వెళ్ళి ముఖ్యమంత్రిని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు కూడా కష్టపడి ఈరోజు దాదాపుగా అందరు ఎమ్మెల్యేలను గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసుకోవడానికి కారణమైంది. ఎప్పుడు నార్త్ తెలంగాణలోనే ముఖ్యమంత్రులు, నార్త్ తెలంగాణలోనే సెంట్రల్ మినిస్టర్లు, నార్త్ ఈస్ట్ తెలంగాణలోనే మంత్రులు అయ్యి మన తెలంగాణ ఎడారిగా చేయాలనుకున్నాం. మళ్ళా మాకు కొట్లాడబెట్టి తస్మాత్ బిడ్డ జాగ్రత్తను ఇంకొకసారి మా మధ్యలో కొట్లాడబెట్టి మల్లన్న ముద్రాజ్ అని, యాదవ్ అని చెప్పి, మున్నూరు కాప అని చెప్పి, మన గౌడ్లు అని చెప్పి ఇదంతా ఏంది రాజకీయం? బీసీ నినాదం మీద నీదేంది పాత్ర ఏంది? నువ్వు మాట్లాడే తరీక ఏంది? రెడ్లకు మొత్తం కలిసి బీసీల మూత్రం పోసి తాపుతావు. ఈ లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నీ వెనక ఎవరున్నారు? మాట్లాడే తరీక అదేనా? మా సభలు ఎత్తావు, మా సభ సదస్సులలో మాట్లాడుతుంటావు. బీసీల మనోభావాలు దెబ్బతీసినావు. నువ్వు బీసీల మనోభావాలు దెబ్బతీసినావు కనుకనే ఈరోజు రెడ్లు ఎందుకు పనిచేస్తారు బీసీలకు? నీకు దమ్ము ఉంటే పార్టీ ఏర్పాటు చేయి. పార్టీ ఏర్పాటు చేసి నువ్వు మొత్తం అన్ని 119 జిల్లాలకు వెళ్ళి ఎమ్మెల్యేలను ఎక్కించి గెలిపి సత్తా చూపించుకో. నీ వెనక ఎవరు ఉన్నారు? బ్రోకర్ వాళ్ళంతా బయటికి రావాలి. ఈ బ్రోకర్కి బంద్ చేసుకోవాలి. మళ్ళా నీకు జాగ్రత్త. ఎందుకంటే ఈ మహబూబ్నగర్ జిల్లా మనోభావాలు దెబ్బతీయనికే మహబూబ్నగర్ జిల్లాలో మీటింగ్లు పెట్టినావు నువ్వు. బీసీలు ఆర్ కృష్ణయ్య చేసిండు, దాద్లా శ్రీనివాస్ గౌడ్ చేసిండు, ఇట్లా ఎంతోమంది చేస్తున్నారు. మేము కూడా ఒక రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుని చేస్తూనే ఉన్నాం. మేము అయితేనే ఉన్నాయి కదా. మా మహబూబ్నగర్ జిల్లాలో పెట్టి మొదటి మహబూబ్నగర్ జిల్లాలోనే ముఖ్యమంత్రి జిల్లాలోనే సక్సెస్ అయిందని చెప్పడం ఎంతవరకు కరెక్టు? అంటే బీసీ రౌండ్ టేబుల్ సమావేశం అని ఏర్పాటు చేసి ముద్రాజులు ఎక్కువ శాతం ముద్రాజులను పిలిపించి 300 రోజులు మీ లోలు ఒక్కరు కూడా లేరు. ఆడ నువ్వు పంపించిన 2-3 చిట్టుపుడుగాలతో మీటింగ్ పెట్టించినావు. యాక్చువల్ బీసీలు అన్నప్పుడు దాదాపు 116 కులాలు, 28 క్యాస్టులు ఖచ్చితంగా ఎంబీసీలు రావాలి. ఆడికి కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, వడ్రా, హౌస్లా, జాండ్రా ఇట్లా చెప్పుకుంటూ పోతే ముద్రాజులు, యాదవులు, గౌడ్ల ఎంతమంది వచ్చిందని
మీరు ఇవన్నీ అంత జాదా హుషారుకు జాన్కే ఖాతరా అని చెప్పే సిస్టమ్ బంద్ చేసుకోవాలి. మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నీ వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తులు ఎవరో బయటికి వెళ్ళాలి. నువ్వు ఎవరైనా గెలిచి ఎవరైనా ఉంటే 33 జిల్లాల్లో తిరిగి ఏదైనా బీసీలను చైతన్యం చేసి పార్టీ పెట్టి గెలిపించుకోవాల్సిన సత్తా ఉండాలి నీకు. కానీ నిన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు అన్యాయం జరిగింది, నేను కాపీ కొట్టి పాస్ అయిన తర్వాత మీరు మిగతా మార్కులు వేసి పాస్ చేయండి ఎంబడుని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంది. బయట చెప్పుకుంటుంటే అసలు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు బీసీలు యాదుకొస్తున్నారా? మిగతా బీసీలను మొత్తం జైల్లో పోటీ దానిలో పోటీ కబ్జాలు చేసేటప్పుడు వాళ్ళని అప్పుడు ఆడుకోయింది. ఇది మళ్ళా టీఆర్ఎస్లో లేవు, ఎగిరలేవు, మళ్ళీ బీజేపీ తరపుకి వెళ్ళి వచ్చినావు, ఎగిరలేదు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఉంది అది మామినార్ జిల్లా ముఖ్యమంత్రి ఉండడం వల్ల నువ్వు రివెంజ్ తీసుకుంటావా? అసలు నీ కమ్యూనిటీకి నీవే కరెక్ట్ న్యాయం చేస్తలేవు. మిగతా 116 కులాల బీసీలకు ఎన్నో న్యాయం చేస్తావు, ఎలా న్యాయం చేస్తావు? రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి శాతనైతే కూర్చుందాం. ఎవరు మాట్లాడతారో మామినార్ జిల్లాలో వేదికకు ఏర్పాటు చేద్దాం. రామన్ అవగాహన లేని వాళ్ళు, కులాల పట్ల అవగాహన లేని వాళ్ళకు, కులాల పట్ల హెల్ప్ చేయని వాళ్ళకు, కులాల పట్ల న్యాయం చేయని వాళ్ళకు నిన్న మనం మస్తు మంది ఉరికొస్తున్నారు. ఉరికొచ్చినంత మాత్రంలో ఏదో సక్సెస్ అయితే సంకల్పుకోవడం బంద్ చేయాలి. రాజాధికారం దిశలో పోవాలంటే కృషి పట్టుదల దీక్షతోన ఒక్కొక్క ఓటు వేసుకుంటేనే విజయానికి నాంది. ఒక్కొక్క నీటి బిందువులు మొత్తం వేస్తేనే ఒక బిందెడైతే కడివేడైతే తాగి బతకడానికి అవకాశం ఉంటుంది. బానిసల్లాగా బతికిపించే మార్గంలో 2-3 కులాలను తీసుకొచ్చి ఏదో నీకు అన్యాయం జరిగిందని నువ్వు సస్పెండ్ అయితే నా ఇంకొక లక్షల మంది కోట్ల ముందు అని చెప్పానంటున్నావు. నువ్వు ఏడ డాయస్ లేక నీకు తెలుసు కదా, నువ్వు మేధావి. రెడ్ల మనోభావాలు తీస్తే రేపొద్దునే ఏమైనా పని చేసుకోపోయేటోడు కూడా రేపొద్దున ఆపత్ ఉందని చెప్పి మంత్రులతో ఎమ్మెల్యేతో పోతే తీసి పక్కకు పెడతారు. అంతమందికి బీసీల 116 కులాలకు సంబంధించిన బీసీలకు నీ నుండి అన్యాయం జరుగుతుంది. అసలు పని చేయకుండా అడ్డం పడుతున్నారు తప్ప నువ్వు ముఖ్యమంత్రి ఎన్నడు కావాలి? నీ ప్లానింగ్ ఏంది? నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని ముఖ్యమంత్రి స్థాయిలో పోతావు? నువ్వేమో వెనకటి ముందర మంత్రి అయినవా? ఉన్న ఎమ్మెల్సీవే సస్పెండ్ చేసి కూర్చోబెట్టి నిన్ను ప్రతి జాగాల కాంట్రవర్సీ చేయకు దయచేసి. నేను ఒక బీసీగా రాష్ట్ర అధ్యక్షుడిగా గోనెల శ్రీనివాసులు నేను మాట్లాడుతున్నా. అయిపోయినాక 9 తారీఖు మీటింగ్ అయిపోయినాక 11 తారీఖు ఏ సెంటర్లో రామంటే నేను వస్తా. అక్కడ మీటింగ్ పెట్టి దేని మీద స్పందన మాట్లాడమంటే మాట్లాడతాం. కానీ మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి మనోభావాలు తీస్తే ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త. మల్లన్న నీకు ఒకటి మేము తెలియజేస్తున్నాం. మేము